ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఒక అద్భుతమైన కెమెరా అప్లికేషన్ని పరిచయం అనేది చేస్తాను ఫ్రెండ్స్. ఈ కెమెరా ముందట DSLR కూడా పనిచేయడం అయితే జరగదు ఫ్రెండ్స్. ఆ రేంజ్లో ఫొటోస్ని టేక్ అనేది చేయడం జరుగుతుంది ఈ అప్లికేషన్. లైక్ దిస్, ఆ ఫొటోస్ ఏ రేంజ్లో ఉంటుందంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, లైవ్లో మీకు ముందే చూపిస్తున్నాను. ఈ రేంజ్లో మన యొక్క ఫొటోస్ని ఈ అప్లికేషన్ తీయడం జరుగుతుంది అనమాట. కంప్లీట్ DSLR కంటే అందంగా అయితే చూడండి ఫ్రెండ్స్. నేను చెప్పబోయే అప్లికేషన్కి చెప్పే ముందు జనరల్గా మీ యొక్క నార్మల్ కెమెరాలో చూసుకోండి, మనకు ఇంత క్లారిటీ అనేది ఉండడం జరగదు అనమాట. అదేవిధంగా ఆ కెమెరాతో మనం కనుక ఫొటోస్ని తీసామనుకోండి, నిజంగా షాక్ అవ్వాల్సిందే ఫ్రెండ్స్. ఆ రేంజ్లో ఫొటోస్ అయితే ఆ అప్లికేషన్ తీయడం జరుగుతుందన్నమాట. అయితే చూడండి, ఆ అప్లికేషన్ అనేది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను వచ్చేసి ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని వన్స్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. నేను వచ్చేసి ఈ వీడియోకి ఒక 2000 లైక్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, మన టార్గెట్ని తొందరగా రీచ్ అయిపోతాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ జనరల్గా మీరు నార్మల్ కెమెరాకి అదేవిధంగా ఆ కెమెరాకి మీకు డిఫరెన్స్ అనేది చూపిస్తాను. నార్మల్ కెమెరాలో చూసుకుంటే మనకు నార్మల్గా ఫొటోస్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు చూడండి, ఆ కెమెరాని నేను మా మాన్యువల్ కెమెరాని ఓపెన్ చేయడం జరిగింది. దీంట్లో మీరు ఒకసారి క్లారిటీని చూడండి. వావ్, అస్సలు మనము ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. చూడంండి ఎంత అందంగా అంటే బ్యాక్గ్రౌండ్ అంతా మనకు ఎలా కావాలనుకుంటే అలా బ్లర్ అనేది చేయడం జరుగుతుంది. పైగా దీంట్లో ఉన్నంత ఆప్షన్స్ మనకు ఏ అప్లికేషన్లో కూడా ఉండడం అయితే జరగదన్నమాట. ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఒక ఫోటో తీయడం జరిగింది. దాని తర్వాత దీని యొక్క క్లారిటీ చూడండి. మీరు నార్మల్ కెమెరా కంటే దీని యొక్క క్లారిటీ బ్యాక్గ్రౌండ్ అంతా మనకు బ్లర్ అనేది చేయడం జరుగుతుంది. పైగా ఫోటో ఎంత పవర్ఫుల్ గా రావడం జరుగుతుందంటే, పైగా ఫుల్ లెంత్ లో ఏ కెమెరాతో తీశారో కూడా ఇంత కూడా గెస్ అనేది చేయలేరు ఎవ్వరు కూడా. ఆ రేంజ్ లో ఫొటోస్ ని ఇది క్యాప్చర్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా దీంట్లో ఉన్నటువంటి ఆల్ ఫీచర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సింపుల్ గా ఇక్కడ మీకు ఏ అనే ఆప్షన్ మీరు పోర్ట్రేట్ మోడ్ లో కావచ్చు, నైట్ పోర్ట్రేట్ మోడ్ లో కావచ్చు, ఏ మోడ్ లో కావాలనుకుంటే ఆ మోడ్ లో మీరు ఫొటోస్ ని తీసుకోవచ్చు. దీనికోసం ఇక్కడ ఏ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మనకు ఆటో మోడ్ ఉంటుంది, యాక్షన్ మోడ్ ఉంటుంది, పోర్ట్రేట్ మోడ్ ఉంటుంది, ల్యాండ్స్కేప్ మోడ్ ఉంటుంది, నైట్ మోడ్ ఉంటుంది. నైట్ పోర్ట్రేట్ మోడ్ కూడా మనకు అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ చూడండి, నైట్ టైంలో కూడా మీరు ఏ రేంజ్లో కావాలనుకుంటే ఆ రేంజ్లో మీరు పిక్చర్స్ని టేక్ అనేది చేయొచ్చు అన్నమాట. ఇంత కూడా క్లారిటీ మిస్ అవ్వదు. మీరు చూడండి, పైగా బ్యాక్గ్రౌండ్ అంతా ఆటోమేటిక్గా బ్లర్ కూడా కావడం అయితే జరుగుతుంది. దీంతో పాటుగా దీంట్లో మనకు ఆటో బ్యాలెన్స్ ఆప్షన్ ఉంటుంది. ఆటోమేటిక్గా మన యొక్క టెంపరేచర్ని బట్టి మన యొక్క కెమెరా ఆటోమేటిక్గా పర్ఫామ్ చేయడం స్టార్ట్ చేస్తుంది అన్నమాట. దీంతో పాటుగా దీంట్లో మనకు వైట్ బ్యాలెన్స్ ఆప్షన్ ఉంటుంది. మీరు ఎంతవరకు పెంచుకోవాలనుకుంటే అంతవరకు మీరు పెంచుకోవచ్చు. iOSని 200, 300, 400, 500 వరకు మీకు ఎంత అవసరం అనుకుంటే అంతా మీరు ఈజీగా పెంచుకోవచ్చు దీని ద్వారా అన్నమాట. అంతేకాకుండా మీరు ఈ అప్లికేషన్స్ తో వీడియోస్ ని రికార్డ్ చేశారనుకోండి, రికార్డ్ బద్దలవుద్ది ఫ్రెండ్స్. ఆ రేంజ్ లో రికార్డ్ అయితే ఈ అప్లికేషన్ చేయడం జరుగుతుంది. దీనికోసం సింపుల్ గా నేను చెప్పినట్టుగా ఇక్కడ సెట్టింగ్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ వీడియో ఫ్రేమ్ రేట్ ఉంటుంది. మనకు బీట్ రేట్ కావచ్చు, ఫ్రేమ్ రేట్ని మీకు ఏ MBPS లో కావాలో మీరు విత్ 100 MBPS వరకు వీడియో బీట్ రేట్ని మనం కంపేర్ చేయొచ్చు. దీంతో పాటుగా ఫ్రేమ్ రేట్ ఉంటుంది. మీకు జనరల్గా మీరు వీడియో యొక్క ఫ్రేమ్ రేట్ని మీకు ఏ రేంజ్లో అప్ టు 120 వరకు ఉంటుంది. ఈ రేంజ్లో మీరు మ్యాక్సిమం వీడియో రిజల్యూషన్ వచ్చేసి మీకు నచ్చిన రేంజ్లో మీరు పెట్టుకోండి. దాని తర్వాత ఒక్కసారి మీరు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఈ అప్లికేషన్ త్రూ తీశారనుకోండి ఫ్రెండ్స్, DSLR కూడా అయితే పనిచేయడం జరగదు. ఆ రేంజ్లో నేనే చెప్తున్నానంటే మీరే అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు సమ్ డెమో ఫొటోస్ కూడా నేను బయట తీసిన ఫోటో కూడా మీకు చూపించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, స్పెషల్ లింక్ అది కూడా. అక్కడ నుంచి వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చిన ఫొటోస్ని ఒక రేంజ్లో మీరు క్యాప్చర్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో వస్తే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ అనేది చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.